గాయ్స్ ఇది కెమెరాల ప్రపంచం. ప్రజెంట్ పెరుగుతున్నటువంటి టెక్నాలజీలో భాగంగా ప్రతి ఒక్కరూ సెక్యూరిటీ కోసం సీసీటీవీ కెమెరాస్ని ఇంట్లో, హోటల్స్లో, పబ్లిక్ ప్లేసెస్లో ఫిక్స్ చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు ఆ కెమెరాస్లో కొన్ని ఫన్నీ అండ్ స్టూపిడ్ మూమెంట్స్ క్యాప్చర్ అవుతుంటాయి. అలాంటి కెమెరాలో రికార్డ్ అయినటువంటి ఫన్నీ మూమెంట్స్ని చూసేదానికంటే ముందుగా వీడియోకి లైక్ చేయండి. గాయ్స్ ఈ డాక్టర్ తన చేతికున్న గ్లౌజ్ని తీసి ఏదో చేయాలనుకున్నాడు, కానీ చివరికి ఏమైందో చూడండి. ఆ గ్లౌజ్ అతనికే వచ్చి తగిలింది. తగిలినా కూడా అతను ఏదో హీరోలాగా ఫోజ్ ఇస్తున్నాడు. ఎందుకంటే తన ముందున్న నర్స్ చూడలేదు కదా, అందుకే ఏం కాలేదు అన్నట్టు ఫోజ్ ఇచ్చాడు. మ్యాక్బుక్ కంప్యూటర్. అవును, మ్యాక్బుక్ కంప్యూటర్ అనేది ఎంత కాస్ట్ ఉంటుందో మనందరికీ తెలుసు. అయితే ఒక వ్యక్తి ఆ మ్యాక్బుక్ కంప్యూటర్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు. అయితే చూడండి డెలివరీ బాయ్ ఎలా డెలివరీ ఇస్తున్నాడో. ఆ మ్యాక్బుక్ని అతను ఈ విధంగా కింద పడేసుకుంటూ వస్తున్నాడు. లోపల ఉన్నటువంటి ఆ కంప్యూటర్ పరిస్థితి ఏమై ఉంటుందో. గాయస్ ఇది ఒక గ్రాస్ కటింగ్ మిషన్. అయితే ఆ ప్రహరీ గోడ పక్క నుంచి వచ్చి ఒక బాల్ తగలడం వల్ల అది చూడండి ఏ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుందో. అలాగే దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఉయ్యాలను కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ అబ్బాయి పరుగున వచ్చి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ షాప్లో దొంగతనం చేయాలని ఈ కుర్రాడు గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అయితే ఒక మంచి చైన్ని తీసుకొని తన మెడలో వేసుకొని కాసేపు అటు ఇటు తిరిగి పారిపోతానికి ప్రయత్నిస్తాడు. చూడండి ఇక్కడ జరిగిన మంచి విషయం ఏమిటి అంటే ఈ కుర్రాడు మీద అనుమానంతో ఆ షాప్ వాళ్ళు ముందుగానే డోర్ లాక్ చేసి పెట్టారు. ఆ తర్వాత ఏముంది, ఇతన్ని పోలీసులకు అప్పచెప్పారు. నెక్స్ట్ ఈ వీడియోలో మనకి డెలివరీ బాయ్ యొక్క ఫ్రస్ట్రేషన్ అనేది క్లియర్గా కనపడుతుంది. చూడండి ఒక డెలివరీ బాయ్ వచ్చి ఇంట్లో ఎవరూ లేకపోవడాన్ని గమనించాడు. అయితే ఆ డెలివరీ పార్సెల్స్ని ఇంటి ముందు పెట్టేసి వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటాడు. అయితే అక్కడ జరిగింది ఏంటి అంటే మనోడికి ఇంటి ముందు డెకరేట్ చేసుకున్న బాల్ అడ్డొచ్చింది. అప్పుడు అతని ఫ్రస్ట్రేషన్ చూడండి ఏ విధంగా ఉందో. వాటన్నిటినీ నాశనం చేసేస్తున్నాడు. ఇక చివరికి నాశనం చేసిన తర్వాత రియలైజ్ అయ్యి వాటికన్నిటికీ డబ్బులు కింద పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇది చైనా దేశంలోని ఒక రియాలిటీ షో. దీని కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక లిఫ్ట్లో వెళ్తుంటే లిఫ్ట్ సడన్గా ఫ్లోర్ అనేది కట్ అయిపోతే ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ క్యాప్చర్ చేయడానికి ఈ రియాలిటీ షో యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. చూడండి ఆమె ఏ విధంగా భయపడుతుందో. నెక్స్ట్ ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ అనేది ఉంది. అయితే స్విమ్మింగ్ పూల్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరుగుతుందో చూడండి. ఒక కార్ స్విమ్మింగ్ పూల్లో మునిగిపోయింది. ఇది కెమెరాలో రికార్డ్ అయింది. నెక్స్ట్ ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఫిడెక్స్ నుంచి ఒక డెలివరీ బాయ్ వచ్చాడు. అతను చూడండి ఎంత విచిత్రంగా డెలివరీ చేస్తున్నాడో. అతను ఆ బాక్స్ని లోపలికి విసిరేసి వెళ్ళిపోతాడు. గాయ్స్ దొంగతనం అనేది ఎప్పుడైనా ఎక్కడైనా జరగచ్చు. అయితే కెమెరాలో రికార్డ్ అయిన ఈ సంఘటన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ దొంగ ఒక మనిషి కాదు, మీరే చూడండి. వీరందరూ కూడా కార్డ్స్ ఆడుతూ ఉంటారు. వీరందరూ కూడా ఒక స్టోర్లో కార్డ్స్ ఆడుతూ ఉంటారు. అయితే ఒక అతని వ్యాలెట్ అనేది కింద పడిపోతుంది. పడిపోయినప్పుడు ఆ వ్యాలెట్ని ఎవరు దొంగతనం చేస్తున్నారో చూడండి. ఒక కుక్క ఆ వ్యాలెట్ని తీసుకొని పరిగెత్తుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే దొంగతనాలు మనుషులే కాదు జంతువులు కూడా చేస్తాయని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఈ వీడియోలో నీళ్ళలో కొట్టుకుపోతున్న బోట్ని కాపాడేందుకు ఆ బోట్ యజమాని ఏ విధంగా స్విమ్ చేస్తూ వెళ్తున్నాడో చూడండి. ఇది కొంచెం ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది. మనం సేఫ్టీకి యూజ్ చేసే ఇలాంటి బబుల్ పేపర్స్ ఆడుకునే ఉండుంటాం. అయితే ఈ వీడియో చూడండి అత్యుత్సాహానికి పోయి వాటిని ఒకేసారి పగలగొడదామని ఏం చేసిందో కింద పడి పరువు పోగొట్టుకుంది. నెక్స్ట్ ఈ వీడియోలో చూసినట్లయితే ఒక మ్యాజిక్ జరుగుతుంది, మీరే చూడండి. చూసారా? చూసినట్లయితే కార్స్ అనేవి ఈ విధంగా గాల్లో ఎగిరి పడుతుంటాయి. కానీ ఇది ఎలా సాధ్యం? ఎందుకు ఇలా జరిగిందంటే రోడ్ని క్లీన్ చేసే వాళ్ళు రోడ్డు క్లీనింగ్ మిషన్స్కి ఇలాంటి ఒక ఐరన్ రోప్ని కడతారు. ఆ ఐరన్ రోప్ని ఆ కార్ డ్రైవర్స్ చూసుకోకుండా వచ్చారు కాబట్టి ఈ విధంగా కార్స్ అనేవి గాల్లో ఎగిరాయి. ఇది చూస్తున్న వాళ్ళకి ఒక మ్యాజిక్ లాగా అనిపించింది. మనం ఇంటిని క్లీన్ చేసుకోవడానికి ఒకరి హెల్ప్ ఒకరు తీసుకొని ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటాం. పాత్రలు కడగడం కానీ డస్ట్ని ట్రాష్ క్యాన్లో వేయడం కానీ చేస్తూ ఉంటాం. అయితే ఈ వీడియోలో పాపం ఈ పిల్లాడు చూడండి ఆ ట్రాష్ క్యాన్ని తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడుతున్నాడో చూడండి.
అది మాత్రం గాలికి ఆ మూత పైకి లేస్తూ అతన్ని కొడుతూ ఉంది. అయినప్పటికీ అతను ఎక్కడా కూడా ఆగిపోకుండా ఆ ట్రాష్ క్యాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి. పాపం ఆ ట్రాష్ క్యాన్తో అతను కూడా కింద పడిపోయాడు. జిమ్లో రికార్డ్ అయిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ని చూడండి. అందుకే ఎంత లాగాలో అంతే లాగాలంటారు, లేదంటే ఈ విధంగానే తెగిపోతుంది. ఈ వీడియోలో ఎంత సింపుల్గా ఒక లేడీ దొంగతనం చేస్తుందో చూడండి. ఆ వెళ్తున్న వాళ్ళ దగ్గర నుండి తన పర్సుని ఈ విధంగా ఈజీగా కొట్టేస్తుంది చూడండి. కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి, దొంగతనం ఎక్కడైనా జరగచ్చు. గైస్, నెక్స్ట్ ఈ వీడియోలో వీరు ఒక క్రిస్మస్ ట్రీని కారులో ఎక్కిద్దామని వచ్చారు. అయితే ఆ డ్రైవర్ కూడా దిగడం వల్ల ఆ కారు ఏ విధంగా వెళ్ళిపోతుందో చూడండి. ఆ కారును ఆపడానికి ఈయన ఎంతో కష్టపడి దాని వెనకాల పరిగెత్తుతూ ఉన్నాడు. ఈ కెమెరాలో రికార్డ్ అయిన ఈ సంఘటన చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి కూల్ డ్రింక్స్ ని దొంగతనం చేయడానికి వచ్చాడు. ఆ కూల్ డ్రింక్స్ ని పక్కన అవతల వ్యక్తికి అందిస్తూ గోడ దిగడంలో ఏ విధంగా కష్టపడుతున్నాడో చూడండి. ఇది ఒక బాస్కెట్బాల్లో జరిగిన అద్భుతమనే చెప్పాలి. చివరిగా ఒకే ఒక్క బాల్ ఉంది. అయితే గోల్ అనేది కరెక్ట్గా ఈ ఒక్క బాల్లో వేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మనుషులు ఎంత వెయిట్నైనా సరే నెట్టగలుగుతారు. అయితే ఈ బోట్ని చూడండి, అతను ఆపడానికి ఎంత కష్టపడుతున్నాడో. ఇది వెళ్ళిపోతూనే ఉంది, కానీ ఆయన మాత్రం ఎంతో కష్టపడి ఆ బోట్ని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈవిడ గ్లాస్ డోర్లో నుంచి బయటకు వెళ్ళడానికి ఎంత కన్ఫ్యూజ్ అవుతుందో చూడండి. మీరెప్పుడైనా గ్లాస్ డోర్లో నుంచి బయటకు రావడానికి కన్ఫ్యూజ్ అయ్యారా? అయినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలా ఆరెంజెస్ని లేదా బాల్స్ని పైకి వేసి పట్టుకునే ఆట మీరు చూసే ఉంటారు. అయితే ఇతను చూడండి, ఆరెంజెస్తో ఏకంగా పియానోనే ప్లే చేస్తున్నాడు. ఈ డెలివరీ బాయ్ ప్రోడక్ట్ని డెలివరీ ఇవ్వడానికి ఎంత కష్టపడుతున్నాడో చూడండి. ఇక్కడ విషయం ఏమిటి అంటే, కింద అంతా కూడా మంచుగా ఉండడం వల్ల అతని కాళ్ళు అనేవి జారుతున్నాయి. కాబట్టి ఇతను ఏ విధంగా డెలివరీ ఇస్తాడో చూడండి. అందరూ ఆశ్చర్యపోయే విధంగా ఒక కన్ఫ్యూజన్ మూమెంట్ అనేది సాఫ్ట్ బాల్ గేమ్లో ఏర్పడింది. అదేంటంటే, బౌలర్ బాల్ వేసినప్పుడు అది వచ్చి బ్యాట్స్మెన్ క్యాప్లో ఈ విధంగా ఇరుక్కుపోయింది. ఇది చాలా ఫన్నీగా అనిపించింది. అత్యంత ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కార్ రేస్లో జరిగిన ఒక మ్యాజిక్ సంఘటన మీరే చూడండి. ఇది వరకు ఇలాంటి సంఘటన ఎప్పుడూ రిపీట్ కాలేదు. ఫస్ట్ టైం ఇలా జరిగింది. మీరే చూడండి ఏం జరిగిందో. ఇక ఇతనైతే కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తూ ఏ విధంగా పరువు పోగొట్టుకున్నాడో మీరే చూడండి. ఇక ఈ వీడియోలో ఇతను తన ఫ్రెండ్ని భయపెట్టాలి అని అనుకుంటాడు. గాయ్స్, ఇది బాస్కెట్బాల్ గేమ్లోనే జరిగిన అత్యంత రేర్ సిచ్యువేషన్. ఈ ప్లేయర్స్ చూడండి ఏ విధంగా గోల్ చేశారో. గాయస్, ఇతడు ఒక ఆఫీసర్. ఇతడు రోడ్ పక్కన ఇల్లీగల్ గా పార్క్ చేసిన కార్ని ఏం చేశాడో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. చూడండి ఇతడు ఏ విధంగా దాన్ని నాశనం చేస్తున్నాడో. ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి నాకు చాలా సమయం పట్టింది, కానీ ఈ వీడియోని లైక్ చేయడానికి మీకు ఎంతో సమయం పట్టదు. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడంతో పాటుగా వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.